విశ్వతో మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయిన శ్రీవల్లిని బయటకు గెంటేసిన చందు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే అమూల్య తనను తీసుకుని వెళ్ళిపోయాడు అని చెప్తుందే తప్ప వల్లియే తీసుకెళ్లి విశ్వకు అప్పగించాడన్న విషయం అయితే బయట పెట్టదు. కానీ ఈ ప్రేమ ఇటు నర్మద మాత్రం ఎందుకు అమూల్య ఇలాంటి పని చేసింది, ఆ వల్లియే చేసింది అన్న విషయం బయట పెడితే సరిపోయేది కదక్క అంటూ ప్రేమ నర్మద ఇద్దరు మాట్లాడుకుంటారు. అమూల్య అన్నీ ఆలోచించే ఈ విషయాన్ని బయట పెట్టలేదు ప్రేమ, లేదంటే బయట పెట్టేదే. లేదంటే ఇంతవరకు ఇంత గొడవ జరిగిన తర్వాత ఎవరి మీద నింద వేయకుండా తనే బయటికి వెళ్ళానంటూ తన మీద తనే నింద వేసుకుంది చూసావా. దానికి అమూల్యను మంచి మనసును అర్థం చేసుకోవాలి. కానీ మీ అన్నయ్య ఇంత దుర్మార్గంగా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని, ఒక ఆడపిల్ల మనసును ఎంత బాధ పెట్టాలని చూడడం చాలా తప్పు. అందులోనూ అమూల్య మనసు చాలా సున్నితమైనది. ఎవరిని బాధ పెట్టాలని అనుకునే మనస్తత్వం కాదు, అలా అని ఎవరితోటూ కలిసిపోయే మనస్తత్వం కాదు. తను అదొక రకంగా మూడీగా డల్గా ఉంటుంది ఎప్పుడు. పాపం అలాంటి తన మనసులో ఇంత అలజడి పెంచి ఇంత క్షోభ అనుభవించేలా చేశాడు మీ అన్నయ్య. చాలా తప్పు చేశాడు. మామయ్య గారి మీద కోపం ఉన్నా పగ ఉన్నా ఎలా తీర్చుకునే పద్ధతి కాదు. ఒక ఆడపిల్ల జీవితాన్ని ఈ రకంగా నాశనం చేసి తన పగను పంతాన్ని తీర్చుకోవాలనుకోవడం చాలా పెద్ద పొరపాటు. అయినా మీ అత్తకైనా తెలీదా? మీ అత్త మాత్రం ఆడది కదా, ఒక ఆడపిల్ల మనసు అలాంటిది. అందులోనూ చెల్లెలు కూతురే కదా, పరాయిదేమీ కాదు కదా. చెల్లెలు కూతురి జీవితాన్ని నాశనం చేయడానికి కూడా వెనకాడలేదు మీ అత్త. అంతే, మామయ్య మీద చాలా పగ పెంచుకున్నారు. తన చెల్లెల్ని తన నుంచి దూరం చేశారని ఒక కారణం, అదే సమయంలో మా తాతయ్య ప్రాణాలు తీసుకున్నాడనేది మరొక కారణం, జీవితాంతం పెళ్లి పెటాకులు లేకుండా ఉండిపోయాననేది మరొక కారణం. ఈ అన్ని కారణాలకి మూల కారణం మామయ్య గారి మీద కక్ష తీర్చుకోవాలని ఒకే ఒక్క కారణం చేత తను జీవితాన్ని నాశనం చేసేది తన చెల్లెలు కూతున్నని కూడా మా అత్త ఆలోచించలేకపోయింది. మా అన్నయ్య అయితే మరీ మూర్ఖుడు. మా అత్త పగ కోసం ఏం చేయమంటే అది చేయడానికి వెనకాడకుండా గుడ్డెద్దు చేలో పడినట్టుగా ఏదైనా చేసేస్తాడు. అదే కదా వచ్చింది ఇంతవరకు పగ పెంచడానికి కారణం అంటూ ప్రేమ చెప్పేసేసరికి ఇంకీలోపు అమూల్య బయటికి వస్తుంది. అలా బయటికి వచ్చేసరికి అసలు నువ్వు ఏం చేసావో నీకు అర్థమవుతుంది అమూల్య. నేనేం చేశాను వదిన అనగానే, మరి తన గురించి ఎందుకు బయట పెట్టలేదు? వల్లి గురించి బయట పెట్టాలి కదా, నీ అంతటా నువ్వే వెళ్ళావా? మీ అమ్మా నాన్నల ప్రేమ కాదని, అన్నయ్య వదినల ప్రేమ కాదని నీ అంతటా నువ్వు వెళ్ళలేదు కదా. అది వల్లి తీసుకువెళ్ళడం వల్లే కదా నువ్వు వెళ్ళావు. మరి అలాంటి తప్పుడు ఎందుకు ఇప్పుడు ఇదంతా చేయడం? వదిలేసేయచ్చు కదా, చెప్పేస్తే ఏ ఇబ్బంది ఉండదు అనగాని, చెప్పేస్తే ఏమి ఇబ్బంది ఉండదు వదిన, కాపురాలు చెడిపోవా? వల్లి వదిన్ని చందు అన్నయ్య క్షమిస్తాడా? అస్సలు క్షమించడు. మెడపట్టి బయటకు గెంటేయడానికి కూడా వెనకాడడు అన్నయ్య అంటూ ఇంక అమూల్య చెప్పేసరికి, మరి నీ జీవితాన్ని నాశనం చేసింది కదా, ఆ రోజు కనుక అలా నిన్ను బయటకు తీసుకువెళ్ళకపోయి ఉంటే మీ నాన్నగారు చూసినా ఆ గొప్ప సంబంధాన్ని చేసుకుని నీ జీవితం ఈ రోజుకే ఎంతో గొప్పగా ఉండేది కదా. మరి అలాంటి తప్పుడు ఆ వల్లి చేసిన పని వల్లే కదా నీ జీవితం ఇలా సర్వనాశనం అయిపోయింది. ఇన్ని రోజులు ఈ ఇంటి నుంచి దూరంగా ఉంటూ ఎన్నో బాధలు పడ్డావు కదా. మరి వల్లి నిజస్వరూపం గురించి బయట పెట్టాలి కదా అమూల్య. నిన్ను ఆ రోజు రాత్రి కరెంటు తీసేసి మరి వల్లి వాళ్ళమ్మ ఇద్దరూ కలిసి నిన్ను తీసుకెళ్లి విశ్వకు అప్పగించారన్న విషయాన్ని బయట పెట్టడం మానేసి వల్లి గురించి కానీ ఎవరి గురించి బయట పెట్టకుండా నీ అంతట నువ్వే
ఎలా చెప్పగలిగావు? నీ అంతట నువ్వే వెళ్ళాను అని ఎలా మాట్లాడగలిగావు అంటూ ఇంకా అమూల్యనైతే ప్రేమ నర్మద ఇద్దరూ నిలదీసేసరికి ఏం మాట్లాడుతున్నావు వదిన? నేను చెప్పడం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది చెప్పు? చందు అన్నయ్య వల్లి వదిన్ని ఇంట్లోంచి బయటకు గెంటేస్తాడు. అసలే చందు అన్నయ్యకి చాలా కోపం. ఎంత సైలెంట్గా ఉంటాడో అంత కోపాన్ని చూపిస్తాడు. అందులోనూ నేను అందరికంటే చిన్నదాన్ని అని అందరూ కూడా నన్ను ఎంతో గారాబంగా చూశారు. అలాంటి తప్పుడు నా జీవితం ఇలా అవ్వడానికి, నాన్నకు గుండెపోటు రావడానికి కారణం వల్లి వదిన అన్న విషయం తెలిసిందే అనుకో. అసలు అన్నయ్య వదిలిపెడతాడా? మెడపట్టి బయటకు గెంటేసి తన జీవితంలోంచి శాశ్వతంగా వల్లి వదిన్ని బయటకు నెట్టేస్తాడు. అది అర్థం చేసుకోకుండా వల్లి వదిన గురించి చెప్పలేదు అంటూ ఎలా మాట్లాడగలుగుతాడు అంటూ అమూల్య చెప్పేసేసరికి మరి ఏం చేయమంటావు వదిన? అందుకోసమనే చెప్పలేదు. నా జీవితం ఎలాగో అయిపోయింది. మళ్ళీ తిరిగి మా అమ్మ నాన్నల దగ్గరికి వచ్చేసాను. మా నాన్న క్షమించారు, మా అమ్మ క్షమించింది. అందరూ కూడా నన్ను ఆదరించారు. ఇప్పుడు చందు అన్నయ్య జీవితాన్ని నేను నాశనం చేయలేను. ఏదైతే అదే అయ్యింది, అందుకే చెప్పలేదు వదిన అంటూ చెప్పేసేసరికి నువ్వు చేసిన పని మంచిదే కావచ్చు, కానీ వల్లి అలా అనుకోదు. నాకు తెలిసి ఇప్పుడు విశ్వతో కలిసి ఇదంతా చేసింది కూడా వల్లియే కావచ్చు అంటూ చెప్పేసేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక అక్కడి నుంచి ఇంకా నర్మదా ప్రేమ సరే నీ ఇష్టం, నీ జీవితం ఇక మీదట నీ ఇష్టం, జాగ్రత్తగా ఉండు అంటూ చెప్పేసేసరికి సరే అని ఇంకా అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతారు. ఏం చేయమంటావు వదిన? కన్నీళ్లు తప్ప నాకు ఏమీ మిగల్లేదు. నా జీవితం ఎటుపోతుందో ఏంటో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాను అంటూ బాధపడేసరికి ఇంకా గదిలోకి వెళ్ళి తను నిద్రపోతుంది. భోజనం కూడా చేయదు. రామరాజు అయితే వెంటనే అమ్మా అమూల్య అనుకుంటూ భోజనం తీసుకుని వెళ్తాడు. నాన్న మీరా ఇప్పుడేంటి వచ్చారు అనగానే భోజనం చేయలేదంట. ఎందుకమ్మా ఇంకా జరిగిపోయిన విషయం గురించే బాధపడుతున్నావా? ఆ విషయం గురించి బాధపడడంలో ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకంటే నువ్వు బాధపడడం వల్ల ఎలాంటి ఉపయోగం ఏముంది చెప్పు? ఆ విశ్వాన్ని మెడలో తాళి కట్టలేదు, కట్టిన తాళిని వాడి మొహాన్న విసిరుకొట్టావు. ఇంకా వదిలేసాయి. ఇప్పటి వరకు ఏదో కల్లో జరిగింది అని వదిలేసాయి. నీకు మంచి సంబంధం చూసి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాను అనగానే నా మీద నింద పడింది కదా నాన్న. ఆ విశ్వను పెళ్లి చేసుకున్నాను అని అందరూ నమ్ముతున్నారు కదా. సరే, అందరూ నమ్ముతున్నారు కాబట్టి ఆ విశ్వను పెళ్లి చేసుకున్నావు అని అనుకుంటున్నారు కాబట్టి వాడికి విడాకులిచ్చి నీకు మరొక పెళ్లి చేస్తాను. వాడు కట్టన తాలికి వాణ్ణి మొగుణ్ణి చేసిన విడాకులు ఇవ్వాలి కాబట్టి విడాకులు ఏదో రకంగా ఇప్పించామని చెప్పి పెళ్లి చేస్తాను అంటూ చెప్పేసరికి వాడు నా జీవితాన్ని నాశనం చేశానని అందరికీ చెప్తాడు నాన్న. అలాంటి తప్పుడు నేను ఎలా పెళ్లి చేసుకుంటాను? ఒక మాట చెప్తాను వింటారా నాన్న అని చెప్పాను. కానీ ఏంటమ్మా అమూల్య, చదువుకోవాలని ఉందా? చదువుకుంటావా అని చెప్పాను. కానీ లేదు నాన్న, జీవితాంతం నీ కూతురుగా ఇదే ఇంట్లో ఉండిపోతాను, నీకు అభ్యంతరం లేకపోతే అనేసరికి ఒక్కసారిగా రామరాజు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఏం మాట్లాడుతున్నావు అమూల్య? జీవితాంతం నా కూతురుగా నా కళ్ళ ముందే ఉండిపోతాను అని చెప్తున్నావా? నీకంటూ జీవితం వద్దా అనగానే వద్దు నాన్న, నీ కూతురుగా పెరగడమే నాకు ఈ జీవితానికి ఇది చాలు. మళ్ళీ జన్మంటూ ఉంటే అప్పుడు ఆలోచిస్తాను. ఇప్పుడు నీ కూతురుగా నీ ప్రేమ, అమ్మ ప్రేమ, అన్నయ్య వదినల ప్రేమలతో ఈ పుట్టింట్లోనే ఉండిపోతాను అంటూ చెప్పేసేసరికి అది కాదు అంటూ ఎంతో చెప్పాలని ప్రయత్నించిన ఇంకేమీ వద్దు నాన్న, దయచేసి నా జీవితాన్ని మీ దగ్గరే ఉండనివ్వండి అంటూ చెప్పేసేసరికి సరే తర్వాత ఆలోచిద్దాం, ముందు భోజనం చెయ్యి అని రామరాజు కాస్త భోజనం తినిపించేసరికి ఇంకా తినేసి పడుకుంటుంది. పడుకున్న తర్వాత ఇంకా వల్లి అయితే అచ్చు బాబోయ్ ఎక్కడ అమూల్య చూసిన చూపులకి నేనే అమూల్యను తీసుకెళ్ళి విశ్వకు అప్పగించాను అన్న విషయం చెప్పేస్తుందేమో అని ఎంతో భయపడ్డాను. కానీ చెప్పలేదు. అచ్చు బాబోయ్, నిజంగా ఎంతో పెద్ద గండము తప్పిందని అనుకున్నాను. ఆ విశ్వగాడిని బయట పెట్టమని ఆలోచించానే తప్ప అటు తిప్పి ఇటు తిప్పి కత్తి నా మెడకే చుట్టుకుంటుందని నేను తెలుసుకోలేకపోయాను అంటూ ఇంకా బయట కూర్చుని తనలో తనే మాట్లాడుకుంటూ ఉండగా ప్రేమ నర్మద వస్తారు. ఏంటక్క గండం తప్పింది అనుకుంటున్నావా? నువ్వు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతే
వెళ్ళకపోతే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? అస్సలు ఊరుకోను. ఎందుకంటే నువ్వు చేసిన తప్పు మామూలు తప్పు కాదు. ఈ ఇంటి ఆడబడుచు జీవితాన్ని నువ్వు నాశనం చేశావు. నాశనం చేసిన నిన్ను అంత ఈజీగా అమూల్య క్షమించొచ్చేమో కానీ నేను మాత్రం క్షమించే అవకాశమే లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను క్షమించను అంటూ ఇంకా నర్మద ప్రేమ కూడా వార్నింగ్ ఇచ్చేసరికి అచ్చిబాబోయ్, అదేంటి నర్మద, నేనేం చేశానని? అయినా అమూల్య తన జీవితం నాశనం చేశానని అమూల్యే నన్ను క్షమించి వదిలేసింది. మరి మీరెందుకు వదిలిపెట్టారు అనగానే, అమూల్య జీవితాన్ని నాశనం చేశానని అమూల్య వదిలేయచ్చు. నా నగలు దొంగతనం చేసావు, అంత ఈజీగా వదిలేస్తానా? సాగర్ జీవితాన్ని బయట పెట్టావు, అంత ఈజీగా వదిలేస్తానా? నువ్వు ఇన్ని తప్పులు చేసినప్పుడు మేము క్షమించి వదిలేయాలి. కానీ మాది చిన్న తప్పు కనిపించినా దాన్ని పెద్ద భూతద్దంలోంచి చూపించి మామయ్య గారి ముందు మమ్మల్ని ఎందుకు పనికిరాని కోడళ్ళుగా నిలబెడుతున్నావు. నువ్వు మాత్రం గొప్ప స్థాయికి వెళ్ళిపోతున్నావు. ఇలాంటిది నేను అస్సలు ఊరుకోనక. అమూల్య క్షమించొచ్చేమో కానీ మేము మాత్రం నిన్ను క్షమించము. చందు బావగారి జీవితంలోంచి శాశ్వతంగా నిన్ను బయటకు గెంటించే పని చేస్తాము. మరొక విషయం, రైస్ మిల్లుకి మీ నాన్న వెళ్తున్నాడు కదా, రేపటి నుంచి రైస్ మిల్కి వెళ్ళడానికి వీల్లేదు. రైస్ మిల్కి వెళ్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను అంటూ ఇంకా చెప్పేసరికి, అదేంటి మామయ్య గారే రైస్ మిల్కి వెళ్ళమని చెప్పారు కదా, వెళ్ళొద్దు అని నువ్వెలా చెప్తున్నావు? వెళ్తాడు మా నాన్న రైస్ మిల్ పని చేసి చూసుకుంటారు, మా ఆయనకి తోడుగా ఉండాలి కదా అనగానే, సరే వెళ్ళమను, వెళ్తే ఏం చేయాలో ఎలా చేయాలో మేము చేస్తాము. మామూలుగా రైస్ మిల్కి వెళ్ళకపోతే అక్కడితో వదిలిపోతుంది. కాదు కూడదు అని రైస్ మిల్కి వెళ్ళి రైస్ మిల్లులో ఏవైనా వెధవేషాలు వేయాలని చూసారనుకో, ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను వదిలిపెట్టనక్క. నా గురించి నీకు బాగా తెలుసు కదా, లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడానికి కూడా నేను వెనకాడనని నీకు బాగా తెలుసు అనేసరికి వెంటనే చెంప మీద చెయ్యి వేసుకుంటుంది. ఇప్పుడు చెంప మీద మాత్రమే నువ్వు చెయ్యి వేసుకున్నావు, అదే చెయ్యి నా చేయి పడితే ఎలా ఉంటుందో కూడా నీకు బాగా తెలుసు అంటూ ఇంకా నర్మదకు వార్నింగ్ ఇచ్చేసరికి నర్మద వార్నింగ్ ఇచ్చేసరికి వల్లి కాస్త ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదేంటక్క అంత గట్టిగా ఇచ్చావను కానీ గట్టిగానే ఇవ్వాలి, అయినా అది బురదలో దొల్లిన పంది లాంటిది. ఏ టైప్లో ఉంటుందో తెలుసా? పైకి లేచి దులిపేసుకుని ఎలా వెళ్ళిపోతుందో, మనం ఎన్ని తిట్లు తిట్టినా ఎంత బెదిరించినా మరుసటి రోజుకి మళ్ళీ నార్మల్ అయిపోతుంది. అయ్యో వాళ్ళు నన్ను నిన్న బెదిరించారే, నోరు మూసుకుని ఊరుకోవాలి, జాగ్రత్తగా నా కాపురాన్ని నిలబెట్టుకోవాలి అన్న ఆలోచనే ఉండదు. మళ్ళీ వాళ్ళమ్మ చెప్పినట్టుగా కుక్కతోక వంకరలా ఎంత నార్మల్ చేయాలని చూసినా వాళ్ళమ్మ చెప్పిన దారిలోనే నడుస్తుంది. ఎప్పటికీ వల్లి ఎక్కలో మార్పు అంటూ రాదు. కానీ రప్పించాలి. మనం ఇంటి కోడలుగా ఇంటి బాధ్యత నెరవేరేటట్టుగా మనం చెయ్యాలి ప్రేమ అని చెప్పాను. కానీ ఖచ్చితంగా మనం అనుకుంటే సాధించలేదంటూ ఏదైనా ఉంటుందా? ఖచ్చితంగా మనం సాధించగలము అంటూ చెప్పేసేసరికి సరే అని ఇంకా అక్కడి నుంచి కాస్త ప్రేమ నర్మద ఇద్దరు కూడా గదిలోకి వెళ్ళిపోతారు. ఇంకా వల్లి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరుసటి రోజుకి ఇంకా ఉదయాన్నే లేచి ఆ విశ్వకు ఫోన్ చేస్తుంది. ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, అందరూ ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా విశ్వకు ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి విశ్వ పలానా చోటికి రమ్మనగానే సరేనని అక్కడికి వెళ్తుంది. వెళ్ళడంతో అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా అని చెప్పాను. కానీ నేనేం చేశాను? నువ్వు చెప్పమన్నట్టే కదా చెప్పాను. అసలు ఆ తాళి వేసుకోమన్నది ప్రేమ అన్న విషయం నీకు ముందే తెలుసు కదా అనగానే, తెలుసు, కానీ నేను నీకు చెప్పలేదు. ఎందుకంటే మీ ఇద్దరికి మధ్య ప్రేమ రాయబారం నడిపింది నేనేనన్న విషయం ప్రేమకు నర్మదకు తెలిసే నా చెంపలు వాయుగొట్టారు. ఇప్పుడు ఈ విషయం కూడా నేనే బయట పెట్టాను అన్న విషయం తెలిసిందే అనుకో, ఇంకా నన్ను బ్రతకనిస్తారా? అస్సలు బ్రతకనివ్వరు. అందుకోసమనే నేను నిజాన్ని బయట పెట్టనివ్వకుండా నీ ద్వారా తెలుసుకోవాలి, అందరికీ తెలియచేయాలి అన్న ఉద్దేశంతోనే నేను ఆ రోజు నీకు నిజం చెప్పకుండా ఆ ప్లాన్ గురించి చెప్పాను అనేసరికి ఏదైతే ఏమైంది, మొత్తానికైతే అమూల్య మెడలో తాళి నేను కట్టలేదని తనంతట తానే వేసుకుందని, అది ఆ ప్రేమ చెప్తే వేసుకుందన్న విషయం తెలుసుకుంది కదా.
ఇంకా నాకు ఏ గొడవ లేదు. ఇంట్లో ఇంతసేపు ఉన్న బుద్ధి బండలా ఉన్న అమూల్య కాస్త తన ఇంటికి వెళ్ళిపోయింది. అమ్మయ్య, ఇంకా నాకు ఏ బాధ లేదు అని ఎంతో ప్రశాంతంగా అయితే ఉంటాడు. ఇంకా తనైతే నువ్వు బాగానే ఉన్నావు, ఇప్పుడు నేను బుక్ అవుతానేమోనని భయమేస్తుంది. నీ దగ్గరికి నేను అమూల్యను తీసుకొచ్చి అప్పగించింది నేనేనన్న విషయం అమూల్య ఎప్పుడు ఏ క్షణాన్న బయట పెట్టేస్తుందా అని భయంగా ఉంది. చెప్పేదైతే ఎప్పుడో చెప్పేది, ఇప్పటి వరకు ఎందుకు ఊరుకుంటుంది? ఆ రోజు అందరిలో తాళి చూపించినప్పుడే నువ్వే తనని నా దగ్గరికి తీసుకొచ్చావన్న విషయం అప్పుడే బయట పెట్టేది. అప్పుడు బయట పెట్టలేదు అంటే బయట పెట్టే అవకాశమే లేదని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అంటూ చెప్పేసేసరికి ఇప్పుడు ఏం చేయమంటావు అనగాని, ఏం చేయడమేంట్రా, నువ్వు అసలు ఎలా ఎందుకు ప్లాన్ చేశావు? అమూల్యను పెళ్లి చేసుకుంటాను, ప్రేమించాలి, పెళ్లి చేసుకోవాలి అని కదా నువ్వు మీ అత్త కలిసి నా దగ్గరికి వచ్చి 10 లక్షల రూపాయలు ఇచ్చి మమ్మల్ని అలా మాట్లాడారు. మరి చివరి విషయంలో అమూల్యను తాళి కట్టకుండా అమూల్య జీవితాన్ని నాశనం చేయడానికి సిద్ధపడ్డాను అంటూ చెప్పుకొచ్చావేంటి? అసలు నాకు ఏమీ అర్థం కావట్లేదు. అలా ఎలా చేసావు? అసలు నువ్వు అలా చేయవలసిన అవసరం ఏముంది? ఆ రకంగా నువ్వు ఎందుకు చేశావు అంటూ మాట్లాడేసరికి, నేను ఏం చేసినా ఆలోచించే చేశాను, ఏం చేయాలో నాకు తెలుసు, నీ చేత చెప్పించుకునే పరిస్థితులు అయితే నేను లేను. ప్రతి ఒక్క విషయం నాకు తెలిసినట్టు నేను చెయ్యగలను, నీతో నేను చెప్పించుకోను ఎప్పటికీ కూడా అంటూ చెప్పేసేసరికి, అది కాదు, నేను చెప్పేది వింటావా అనగానే, నువ్వు చెప్పేది వినవలసిన అవసరం నాకు లేదు అని చెప్తున్నాను కదా, నీ పని నువ్వు చూసుకో అంటూ మాట్లాడేసరికి, సచ్చినోడా, బండ సచ్చినోడా, నీ వల్లే కదరా నాకు ఇంత టెన్షను అంటూ ఇంకా వాడిని తిడుతూ ఉంటుంది. హే, ఇప్పుడేంటి, ఇప్పుడు నువ్వే అమూల్యం తీసుకొచ్చి నాకు అప్పగించానన్న విషయం నన్నొచ్చి ఇంటి దగ్గర చెప్పమంటావా ఏంటి అంటూ చెప్పడంతో, అదే సమయానికి బాకీలు వసూలు చేయడానికి వెళ్తున్న చందు కాస్త వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం విని చాటుగా వాళ్ళిద్దరి మాటలు వింటాడు. ఏంటి, ఇప్పుడు నువ్వెళ్ళి చెప్తావా? అమూల్య అయితే నా కాపురం చెడిపోతుందని చెప్పలేదేమో, నువ్వెళ్ళి చెప్తావేంటి? చెప్తాను, నువ్వెలాగే నా బుర్ర తింటే ఖచ్చితంగా వెళ్ళి అమూల్యను నాకు తీసుకొచ్చి అప్పగించింది నువ్వేనని చెప్తాను. అసలు మా ఇద్దరికి ప్రేమ రాయబారం నడిపింది నువ్వేనన్న విషయం నేను అందరి ముందు చెప్పి బయట పెడతాను, ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. నీకు మరొక విషయం చెప్తున్నాను, అమూల్యకు ఏదైనా పెళ్లి సంబంధం వచ్చినా ఏమొచ్చినా దానికి పెళ్లి జరగకూడదు. జీవితాంతం అమూల్య పుట్టింట్లోనే ఉండాలి. కాదు కూడదు అని నేను చెప్పినట్టు కనుక నువ్వు చెయ్యకపోతే మా ఇద్దరికి మధ్య ప్రేమ రాయబారం నడిపింది, నన్ను నా దగ్గరికి అమూల్యను తీసుకొచ్చి అప్పగించింది నువ్వేనన్న విషయం నేను బయట పెడతాను అంటూ ఇంకా విశ్వ కాస్త వల్లిని బెదిరించేసరికి, వద్దు, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పనగానే, 10 లక్షలు ఇచ్చాం కదా, ఆ 10 లక్షలకు తగ్గట్టు చేయి, లేదంటే మా దగ్గర 10 లక్షలు తీసుకుని నువ్వు ఇదంతా చేసావన్న విషయం వెళ్ళి ఆ రామరాజుకి చెప్తాను అంటూ చెప్పేసేసరికి, వద్దొద్దు, చెప్పొద్దు అంటూ బ్రతిమాలుతుంది. బ్రతిమాలి అక్కడి నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత అప్పటికే చందు ఈ మాటలన్నీ వినేశాడు కదా, సరాసరి చందు ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర కూర్చుంటాడు. అప్పటికి రామరాజు అడుగుతాడు, ఏరా పెద్దోడా ఇంటికి వచ్చావు అనగానే, చెప్తాను నాన్న, వల్లి వచ్చిన తర్వాత అన్ని విషయాలు చెప్తాను అని చెప్పి కూర్చుంటాడే తప్ప ఏం మాట్లాడు. ఈలోపు అందరూ కూడా రమ్మని పిలుస్తాడు. అందరూ కూడా వస్తారు. ఏమైంది బావగారు అనగానే, ఒక్క నిమిషం అమ్మా నర్మదా, వల్లి వచ్చాక అన్ని విషయాలు బయటకు వస్తాయి. వల్లియే కీలక పాత్ర పోషిస్తుంది, ఖచ్చితంగా తను ఉండాల్సిందే, తను లేకపోతే ఎలాగా అంటూ ఇంకా మాట్లాడేసరికి వల్లి కాస్త విశ్వగాడితో మాట్లాడి ఇంటికి బయలుదేరి వస్తుంది. ఇంకా అలా వల్లి వచ్చిన తర్వాత, వచ్చావా అయ్యయ్య షికార్లు అనగానే, అదేంటి బా, నేనెక్కడికి వెళ్ళాను అనగానే, చూడు వల్లి, నువ్వెక్కడికి వెళ్ళావో తెలుసు, ఎవరితో మాట్లాడడానికి వెళ్ళావో తెలుసు, ఏం మాట్లాడావో తెలుసు, ఎందుకు మాట్లాడావో తెలుసు, ఏం చెయ్యబోతున్నావో కూడా నాకు తెలుసు, అర్థమవుతుందా? నోరు మూసుకుని వచ్చి ఇక్కడ కూర్చో అనేసరికి అప్పటికే వల్లికి టెన్షన్ మొదలైపోతుంది. ఇదేంటిది, నేను విశ్వగాడితో మాట్లాడడం కానీ చూసేశాడా ఏంటి? అచ్చి బాబో, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎలా ఈ
గండం నుంచి బయటపడాలి అని ఆలోచిస్తూ టెన్షన్ పడిపోతూ ఉండేసరికి ఏమైందక్క, బావగారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు, బావగారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి ప్రేమ నర్మద ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉండేసరికి ఇంకా ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాక ఇంకా టెన్షన్ పడుతూ ఉండేసరికి ఇంకా వల్లి అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుంది. చెప్పు వల్లి, ఎక్కడికి వెళ్ళావో నేను చెప్పనా, నువ్వు చెప్తావా? నువ్వు ఆ విశ్వగాడిని కలవడానికి వెళ్ళావు. ఏం మాట్లాడడానికి వెళ్ళావో చెప్పనా నాన్న? విశ్వగాడి దగ్గరికి వెళ్ళి అమూల్యను ఆ అర్ధరాత్రి పూట ఇంట్లో కరెంటు తీసి మరీ విశ్వకు అప్పగించింది ఎవరో కాదు, అమూల్య ఎక్కడ నా కాపురం చెడిపోతుందో అని చెప్పి తనంతట తానే వెళ్ళాను అని చెప్పింది. నిజానికి ఆ రోజు వెళ్ళింది అమూల్య ఒక్కతే కాదు, వల్లి వాళ్ళమ్మ ఇద్దరు కలిసి తీసుకుని వెళ్ళారు అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు చందు అని చెప్పాను కానీ నిజం మాట్లాడుతున్నాను నాన్న. నాకు ఇన్ని రోజులు కూడా వల్లి మీద కొంచెం కూడా అనుమానం రాలేదు. ఎప్పుడైతే అక్కడ పార్కులో ఇద్దరిని చూశానో ఆ విషయం నీకు చెప్దామనుకున్న సమయంలోనే వల్లి నన్ను ఆపేసింది. మా నాన్న గురించి, నా కుటుంబం గురించి, అమూల్య గురించి ఇంతలా ఆలోచిస్తుందని అనుకున్నాను కానీ ఈరోజు నాకు అసలు విషయం తెలిసింది. ఎందుకంటే అసలు అమూల్యకు విశ్వకు మధ్య ప్రేమ రాయబారం నడిపింది వల్లినే. కావాలనే అమూల్య మనస్సును మార్చి విశ్వ ప్రేమలో పడేటట్టు చేసింది. కానీ ఆ విశ్వగాడు మాత్రం ఈ వల్లికి 10 లక్షల రూపాయలు ఇచ్చి మరీ మనింటి ఆడపడుచు అంటే నా చెల్లెల జీవితాన్ని వాడి కాళ్ళ దగ్గర పడేయాలని ఇంత ప్లాన్ చేశారు. అయినా సరే ఇది డబ్బులు తీసుకుని నా చెల్లెల జీవితాన్ని నాశనం చేసింది నాన్న. అలాంటి తప్పుడు అంటూ చెప్పేసేసరికి ఏం మాట్లాడుతున్నారు పెద్దోడా అని చెప్పాను కానీ అవును నాన్న, ఈ అన్నిటి వెనక ఉన్నది వల్లినే. 10 లక్షల రూపాయలు ఇచ్చి తీసుకుని మరీ మన అమూల్య జీవితాన్ని వాడి కాళ్ళ దగ్గర పడేసింది. దీనికి డబ్బిస్తే ఏం చేయడానికైనా వెనకాడదు. ఇంటి ఆడపడిచే కదా, మాట్లాడితే ఇంటి పెద్ద కోడల్ని అంటూ పెద్ద గొప్పగా చెప్తుంది. ఇలాంటి దాన్ని ఇంట్లో ఉంచాలా? ఒక్క క్షణం కూడా దీన్ని ఇంట్లో ఉంచే ప్రసక్తి లేదు. ఇప్పుడే ఈ క్షణమే దీన్ని ఇంటి నుంచి బయటకు గెంటేస్తాను. ఈ విషయంలో మాత్రం నన్ను ఎవరైనా సరే ఈ విషయంలో ఎవ్వరూ కూడా నాకు అడ్డు చెప్పడానికి వీల్లేదు. నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాను. ఎప్పుడైతే విశ్వ ఇటు వల్లి ఇద్దరూ మాట్లాడుకున్నారో, అది నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయడం కోసం మాట్లాడుకున్నారో, ఆ క్షణంలోనే దీంతో ఒక్క క్షణం కూడా నేను కలిసి ఉండకూడదు. ప్రతి క్షణం దీంతో ఉంటే నాకు టార్చర్ అనుభవించడం కంటే దీన్ని ఈ క్షణమే వదిలించుకోవడం మంచిది అని నిర్ణయం తీసుకునే ఇంటికి వచ్చాను నాన్న. మీరు ఏదైనా అనుకోండి, ఇప్పటి వరకు మీరు చెప్పినట్టే చేశాను. కానీ ఇక మీదట నిర్ణయం తీసేసుకున్నాను నాన్న. ఇప్పటి వరకు మీరు చెప్పినట్టు విన్న నేను ఇక మీదట నా సొంత నిర్ణయంగానే వల్లిని వదిలించుకోవాలి అన్న ఉద్దేశంతోనే ఉన్నాను అంటూ ఇంకా చందు చెప్పేసేసరికి అది కాదురా పెద్దోడా అనగానే, ఏంటమ్మా నీ కూతురి జీవితాన్ని నాశనం చేసిన దీన్ని క్షమించి వదిలేమంటావా? అమూల్య జీవితాన్ని నాశనం చేసిన దీన్ని ఎలా వదిలేమంటావమ్మా? అమూల్య నాకు తోడబుట్టిన చెల్లెలే కావచ్చు, నీ కడుపును పుట్టిన నీ కూతురే కదా. నీ కూతురు జీవితాంతం పుట్టింట్లోనే పడి ఉండిపోయేలా ఆ విశ్వ ఇది ప్లాన్ చేశారు. కావాలంటే వాడు ఇంకొక 10 లక్షలు ఇస్తాను, అమూల్యకు ఏ పెళ్లి సంబంధం సెట్ అవ్వకుండా నువ్వే ప్లాన్ చేయాలి అంటూ వాడితో కలిసి మంతనాలు చేస్తుంది. ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు? ఇంకా ఇలాంటి దాంతో కాపురం చేయమంటావా? ఇలాంటి దాంతో కలిసి ఉండమంటావా? అందుకే నాన్న నిర్ణయం తీసుకున్నాను అనగానే, గెంటేరా పెద్దోడా, బయటకి గెంటే. నా కూతురి జీవితాన్ని నాశనం చేసిన దీన్ని ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచడానికి వీల్లేదు అంటూ రామరాజు కూడా చెప్పేసేసరికి వల్లి బ్రతిమాలే ప్రయత్నం చేస్తుంది. అయినా సరే చందు మాత్రం అస్సలు వినిపించుకోడు. తక్షణమే మెడపట్టి బయటకు గెంటేస్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి చందుకి వల్లి నిజ స్వరూపం తెలిసి చందు వల్లిని ఇంట్లోంచి బయటకు గెంటేయాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.